పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరోసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు గెలవబోతున్నారా? ప్రధానంగా బొల్లా అభివృద్ధి మార్క్ వినుకొండ నియోజకవర్గంలో గత 5 ఏళ్ల పాటు ఏ విధంగా జరిగింది? ప్రధానంగా కూటమి పోటీ వినుకొండ నియోజకవర్గంలో ఉంటుందా లేదా? మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్న బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఈ 5 ఏళ్లలోని చూసినట్టయితే వినుకొండ నియోజకవర్గంలోని ఎప్పుడూ కూడా త్రాగునీటి ఎద్దడి ఎక్కువగా కనపడుతుంది. సమస్యలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు వినుకొండ త్రాగునీరు సమస్య అనేది చాలా మేజర్ సమస్య. వినుకొండ పట్టణానికి రూరల్ ఏరియాలో వచ్చేవరికి కూడా చాలా ఆ సమస్య బొల్లాపల్లి కానీ ఇటు నూజెండ్ల కానీ ఈ మండలాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉండేది. మన మున్సిపాలిటీ పరిధులు, వినుకొండ మున్సిపాలిటీ పరిధులు నేను వచ్చిన ఒక 2 నెలల్లో ఆ త్రాగునీరు సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా త్రాగునీరు పరిష్కారం చేయటంలో కూడా అంతకుముందు 50 ఎకరాలు చెరువు ఉండేది. ఆ తర్వాత 222 ఎకరాలు అదనంగా చెరువు ఉండేది. ఆ చెరువుని కొంత ఈ పాలకులే దాన్ని చేపల చెరువుగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళకి ఆదాయాల కోసం. ఆ చేపల చెరువుగా ఉపయోగించుకుంటున్నటువంటి ఆ నిరుపయోగంగా ఒకరికి లబ్ధి పొందే ఆ చెరువుని సర్వే చేపించి ప్రభుత్వ చెరువుగా గుర్తించి అది ఆ ఆక్యుపేషన్ మొత్తం కూడా తీసేసి 50 ఎకరాల చెరువుని 272 ఎకరాలు చెరువు ట్యాంక్ చేయటం జరిగింది. 50 లక్షల ఖర్చుతోటి వినుకొండకి ప్రధానమైనటువంటి సమస్య తాగునీరు సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయటం జరిగింది. కేవలం 50 లక్షలతో 50 లక్షలతో పరిష్కారం చేసినటువంటి ఆ సమస్య దాదాపుగా 50 సంవత్సరాల నుంచి వాళ్ళే ఆ సమస్యని సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళే ఆ సమస్యకి పరిష్కారం ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోస్తున్నటువంటి పరిస్థితి. ఆ ట్యాంకర్ల ద్వారా కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మున్సిపాలిటీకి ఖర్చు. ఆ ఖర్చు అయినా కూడా ఎక్కడెక్కడ కుంటల్లో చెరువుల్లో మురికి నీళ్లు తీసుకొచ్చి వినుకొండకి ఒక 10 ట్యాంకర్లు తోలామని చెప్పి ఒక ట్యాంకర్ ప్రజలకు ఇచ్చి 9 ట్యాంకర్ల డబ్బులు వాళ్ళు తీసుకొని అలాంటి ఆ సమస్యను సృష్టించి దాన్ని మళ్ళీ కార్యకర్తలకు డబ్బులు ఎలా రాబట్టుకోవాలో ఒకవైపు చేశారు. ఒకవైపు ఏదైతే 220 ఎకరాల అదనంగా ఉన్న చెరువు ఉందో ఆ చెరువుని చేపల ద్వారా ఆదాయం పెంచుకున్నారు. వాళ్ళ సొంత ఆదాయాలు. వాళ్ళు చేపల చెరువుల్ని మరి ఆ గతంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఈ ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే కావచ్చు, అంతకుముందు 10 సంవత్సరాల అధికారాన్ని ఎంజాయ్ చేసిన ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ చేపల చెరువుని ఉపయోగించుకున్నారు. ఈయన కానీ అనుకోకుండా ప్రధానంగా ఆ సమస్యని సృష్టించారు. పరిష్కారం చేస్తున్నామని చేశారు ట్యాంకర్ల ద్వారా. అది మనం పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయడం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వం అంటే సమస్య పరిష్కరించడం ఒక ఎత్తు అయితే, సమస్యను ఇంత తక్కువ బడ్జెట్ 50 లక్షల్లోనే పూర్తి చేయడానికి మీరు ఏ విధంగా దీనికి సంబంధించిన గుర్తించి పరిష్కరించారనుకోవచ్చు? అది ఒక ప్రభుత్వానికి చెరువు అని కానీ ప్రభుత్వ ఆస్తి అని కానీ గతంలో వాళ్ళు ఎవరు ప్రజలకు తెలియని విధంగా ప్రజల దగ్గరకు తీసుకెళ్లకుండా అది ఉన్న చెరువే. అది మనసు పెడితే ఆ మనసు ద్వారా మార్గాన్ని మనం ఎత్తుక్కోగలిగాం. అదే ట్యాంకర్లో అయితే అది వేరు. అదే మనం ఆ చెరువుని పొక్కులేనర్లు అవన్నీ కూడా కరెక్ట్గా 20 డేస్లో మళ్ళా నీళ్లు ఆ చెరువుకి పెట్టే విధంగా చేశాను. ఇంకేం కార్యక్రమాలు ప్రధానంగా చూసినట్టయితే వినుకొండ కొండ రోడ్డు ప్రాంతం విస్తరణ అనేది ఎందుకు దాని మీద పూర్తి స్థాయిలో మీరు ఫోకస్ పెట్టడం జరిగింది? అంటే గతంలో ఎప్పుడో మా పూర్వీకులు అసలు ఎప్పటి నుంచో రాముడు త్రేతాయుగంలో రాముడు వచ్చి సీతాదేవిని ఎత్తుక్కుంటూ వచ్చిన సందర్భంలో జటాయి పక్షి అక్కడ ఆ సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్తుంటే అడ్డుకున్నది. అడ్డుకుంటే రాముడికి సీతమ్మ జాడ తెలియపరిచినాడు కాబట్టి
ఆ జటాయు పక్షి తెలియపరిచింది రాముడికి. విన్నాడు కాబట్టి విన్నకొండ అయింది. ఆ వినుకొండ వచ్చినప్పుడు ఆయన రాముడు ప్రతిష్ఠించిన ఈ ఈశ్వరుడి విగ్రహాన్ని, శివలింగాన్ని ఆయన రాముడు అది ప్రతిష్ఠించాడు కాబట్టి రామలింగేశ్వర స్వామి అని నామకరణం చేశాడు ఆయన. అది తొలి ఏకాదశికి చాలా భారీ ఎత్తున ఈ వినుకొండ నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల ఈ 4 జిల్లాల నుంచి కూడా అక్కడికి వస్తారు. దానికి ఎక్కలేరు అందరూ, ఎవరో కుర్రాళ్ళే ఎక్కగలిగే వాళ్ళు. అలాంటిది దానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయాలని ఒక ఏర్పాటు చేసి, అదంతా రాతికొండ. ఆ రాతికొండని చాలామంది NIT ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు ఇది సాధ్యపడదు అన్నా కూడా ఎవరో దానికి సంబంధించిన అధికారులు సహకరించకపోయినా అప్పట్లో, ఇప్పుడు వచ్చిన అధికారులు అది సాధ్యపడదని చెప్పినా, ఏ కాంట్రాక్టర్ ముందుకు రాకపోయినా నేనే సొంతంగా బళ్ళు కొని నేనే ఆ కొండ ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తానికి చాలా సౌమ్యంగా కనిపిస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తుంది. బొల్ల బ్రహ్మనాయుడు గారిని బయటికి ఎందుకు ఒక వైలెన్స్ గా చూపిస్తున్నారు? ఎందుకంటే వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ వైసీపీకి సంబంధించి కూడా ప్రధాన ఆరోపణ ఎందుకు చేస్తున్నారు అంటారు? ఘాట్ రోడ్డు నిర్మాణం తర్వాత మళ్ళా రామలింగేశ్వర స్వామి నిర్మాణం కూడా, ఆ టెంపుల్ కూడా నిర్మాణం చేస్తున్నాం. దానికి గిరి ప్రదర్శన రోడ్డు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా 100 పడకల హాస్పిటల్ కావచ్చు, స్టేడియం కావచ్చు, అదేవిధంగా అండర్ ప్రాసెస్ బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా గురుకుల మైనార్టీ పాఠశాల కావచ్చు, SC STల పాఠశాల 17 కోట్లతో అది నిర్మాణం కావచ్చు, అట్లాగే గావిత్రి నగర్ అనే దాంట్లో చెరువు వేసి ఆ చెరువుని రెడ్డి నగరు విష్ణుకుండి నగరు మధ్య భాగంలో చెరువునేసి వాకింగ్ ట్రాక్ వేసి అది ఒక మంచి పిల్లలకి వాళ్ళకి వాకింగ్ చేసుకునేదానికి అవకాశం కల్పించటం, ఇవన్నీ జరిగిన క్రమంలో భాగంగా ఇంత మంచి పనులు జరుగుతున్నాయి. రోడ్లు చేస్తుంటే కేసులు, శ్మశానం బాగు చేస్తుంటే కేసులు, ఘాట్ రోడ్ వేస్తుంటే కేసులు, గిరి ప్రదర్శన రోడ్ వేస్తుంటే కేసులు, అదేవిధంగా స్టేడియం నిర్మాణం చేస్తుంటే కేసులు, 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేసేదానికి ప్లేసు ఖాళీ చేపిస్తుంటే కేసులు, అదేవిధంగా 2 ఎకరాల్లో ఫస్ట్ వార్డు స్కూలు నిర్మాణం చేస్తుంటే కొంతమందిని మాజీ ఎమ్మెల్యేలను ఖాళీ చేపించాల్సి వస్తే అది ఖాళీ చేపించాం, NSP భూములు కాబట్టి అవన్నీ ఖాళీ చేపిస్తుంటే కేసులు. ఇలా నా మీద కేసులు పెడుతూనే ఉన్నారు. ధర్మం న్యాయం నా వైపు ఉంది, చట్టం అన్ని విధాల ఎవరికి చుట్టం కాదు కాబట్టి అవన్నీ చేస్తున్నానని ఇవన్నీ నా మీద వాళ్ళందరూ ఎవరైతే ఇవన్నీ వీటిల్లో భాగస్వాములు అయ్యారో, ఎవరైతే ఈ చేపల చెరువులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో, ఎవరైతే భూములు ఇక్కడ అన్న చిన్నవాళ్ళే సహా ఒక నయం బ్యాచ్ అనే వాళ్ళు ఈడ, ఆ నయం బ్యాచ్ లాంటి వాళ్ళందరూ ఇవన్నీ ఆక్యుపేషన్లు చేసుకుంటుంటే వాటన్నిటికీ చెక్ పెట్టాం కాబట్టి ఎమ్మెల్యే మీద వీళ్ళందరికీ ఒక మంచి చేయాలంటే చాలామందిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది రౌడీలను ఎదుర్కోవాలి, గోండాలను ఎదుర్కోవాలి, భూ ఆక్రమదారులను ఎదుర్కోవాలి, పేదవాళ్ళని బెదిరించే వాళ్ళని ఎదుర్కోవాలి, ఆఫీసర్స్ని బెదిరించే వాళ్ళని ఎదుర్కోవాలి. ఇంతమందిని ఎదుర్కోవాల్సి వచ్చేవరికి అది వాళ్ళు మమ్మల్ని వాళ్ళందరూ కూడా మరోలా చూపిస్తున్నారే కానీ నేను ఎక్కడ కూడా ఒక్క రూపాయి కరప్షన్ చూపించినా నేను ఈ రాజకీయం నాకు అవసరం లేదని చెప్తాను. అదే GVS ఆంజనేయులు గారు ఒక్క పని, నేను ఇన్ని పనులు చెప్పాను, నేను ఇదిగో ఈ పనులు నేను ఈ పని చేశాను అని చెప్పమానండి. ఒక్క పని, ఒక్క సమస్య, నేను మంచినీటి సమస్యను పరిష్కారం చేశాను అని నేను చెప్తున్నాను, ప్రజలు చెప్తున్నారు, పబ్లిక్ చెప్తుంది, అందరూ చెప్తున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం చేశానని అందరూ చెప్తున్నారు, అండర్ ప్రాసెస్ బ్రిడ్జి చేశానని, స్టేడియం చేశానని, పెట్రోల్ బంక్ కాడ రోడ్డు ఆక్యుపేషన్ చేస్తే ఖాళీ చేయించానని, NSPలో ఆక్యుపేషన్ చేస్తే ఖాళీలు చేయించానని ఇవన్నీ అందరూ చెప్తారు. NSP కాలువ కట్ల మీద రోడ్లు వేయించినాయి, అవన్నీ గావిత్రి నగర్ చెరువు అందరూ చెప్తారు. ఆంజనేయులు అనే వ్యక్తి ఒక్కటే ఇదిగో ఇది నేను చేశాను అని చెప్పేదానికి ఒక్కటి ఉంటే చూపిమనండి.
10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాడు. అదే ఇంకా అవతలకెళ్తే ఈ ఈ నియోజకవర్గాన్ని మొత్తాన్ని దోపిడీ వ్యవస్థగా మార్చుకున్నారు. ఇంకోటి చెప్పాలంటే అండి, చాలా దుర్మార్గం. ఒక్కటి ఆలోచించండి, ఇన్ని చేపల చెరువులు మొత్తం వేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఒక 10 గ్రామాలకి ఒక 15 ఎకరాలు ఒక నడిగడ్డ చెరువులో ఇవ్వండి, ట్యాంకుకి నిర్మాణం చేద్దాం అని సెంట్రల్ గవర్నమెంట్ 2012లో క్లియరెన్స్ ఇచ్చింది, చాలా ఫండ్స్ ఇచ్చింది. అందుగుల కొత్తపాలెం, నీలగంగారం, మరి అదేవిధంగా రామలింగాపురం, కుప్పుకొండ, నడిగడ్డ, పాకాల, భారతాపురం, ఈ ఈ ముత్తింజాపురం, ఈ గ్రామాలన్నిటికీ ఒక చెరువు, నడిగడ్డ చెరువు నుంచి పంపింగ్ చేసి అన్ని వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఆ ప్రాజెక్ట్ ఇచ్చింది. అన్ని ఓవర్ ట్యాంకులు కట్టారు, అన్ని జరిగినాయి. ఇది ఒక చేపల చెరువు వేసుకుంటున్నటువంటి ఒక మాజీ శాసనసభ్యుడు అందులో 15 ఎకరాలు ఇవ్వడానికి ఇవ్వకుండా అతనే ఈ వినకొండకి అధికార పార్టీలో ఇన్ఛార్జిగా ఉండి ఆ చెరువు వేయాలని వచ్చిన అటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి కాంట్రాక్టర్ మీద దాడి చేపించాడు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు. ఆ తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జీవీఎస్ ఆంజనేయులు ఎమ్మెల్యే అయ్యాడు. ఇన్ని గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వాలి కదా, ఎందుకు నువ్వు ఇవ్వవు, ఎందుకు చెరువులో 15 ఎకరాలు తీసుకోకూడదని ఆయన అనలా. ఆ 15 ఎకరాలు తీసుకుంటే నడిగడ్డ చెరువులో అది 350 ఎకరాల చెరువు, ఈయన చేపలు వేసుకుంటుండు. అది కంపల్సరిగా అది గనక ఆ చెరువులో ఒక 15 ఎకరాలు ఇస్తే టోటల్ ఈ 10 గ్రామాలకి త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్ అవకాశం కల్పిస్తారు. ఫండ్స్ ఉన్నాయి. టెండర్ గత పాలకుల నిర్లక్ష్యం వల్లే, నిర్లక్ష్యం కాదు, పట్టించుకోపోవటం కాదు, ఆయన చేపల చెరువు వేసుకుంటుంది అప్పుడున్న మాజీ శాసనసభ్యుడు. తర్వాత ఆంజనేయులు శాసనసభ్యుడు అయ్యాడు. తర్వాత 2014లో శాసనసభ్యుడు అవడానికి ఈయన సహకారంతో ఆయన అయ్యాడు. ఈయన కూడా అది మళ్ళీ దాన్ని ఎక్కడ కూడా బయట పెట్టలేదు, స్వప్రయోజనాలు. ఆ తర్వాత 2019లో నాతో పాటు చేరాడు, నాతో పాటు ఉన్నా కానీ ఇది తప్పు, ఇది కంపల్సరిగా పబ్లిక్ ఇవ్వాల్సిందేనా. అంటే మీరు తప్పు అని చెప్పినందుకే ఆయన పార్టీ మారడం అయ్యే జరిగినాయి. ఏ గ్రామానికి ఉన్న చెరువులు మనం వేసుకోవటం ఏంది, ఆ గ్రామం వనరులు పెంచుకునే దానికి వేసుకోవాలని చెప్పాను. ఆ గ్రామం వాళ్ళకి మొదటిగా 2019లోని మక్కెన్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఏ ఉద్దేశంతో కలిసి పనిచేద్దాం అనుకున్నారు? నేను ఆయన రమ్మనలేదు, నేను పొమ్మనలేదు. ఆయన వచ్చింది, వాళ్ళు ఏదో పైన నేను చేరానన్నాడు, ఇక్కడికి వచ్చాడు. నాకు అభ్యంతరం లేదు. ఈ పార్టీలో ఎంతమందో చేరుతుంటారు. చేరాడు, వచ్చాడు. తర్వాత అవన్నీ కాపాడాలంటే నేను ఎక్కడ కూడా నా స్వార్థానికి చేయలేదు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ సంబంధించినటువంటి ఆస్తుల్ని వాటన్నిటిని మనం కాపాడాలి. కంచే చేను వేస్తే మనం ఎవరిని అడగాలి? అది మన గుడ్లు అవన్నీ పడతాయని చుట్టూ కంచె బాస్తాం. ఆ కంచె చేను మేస్తుంటే మనం ఏం చేస్తాం? అలాగే ప్రజాప్రతినిధి అనేవాడు ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కాపాడగలిగినటువంటి వాడే ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు. అతనే ఇలాంటి ఆలోచనలు చేస్తే ఇంకా కాపాడేది ఎవరు? అలాంటి పనులు చేశారు, అది కరెక్ట్ కాదు అని చెప్పాను కాబట్టే వీళ్ళందరూ నా మీద మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. అంటే ఒక అభివృద్ధి చూడకుండా, అంటే పేరుకి అభివృద్ధి కనబడుతుంది, దాన్ని గుర్తించకుండా బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆ మాట తీరు వల్ల దాన్ని కొంత తప్పుడు ప్రచారంగా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి చేసింది చెప్పుకునే దానికి ఏదీ లేదు. ఏదో విధంగా నా మీద చెప్పడం తప్ప వాళ్ళకి మేము అధికారంలోకి వస్తే మేము ఫలాని చేస్తామని కానీ, లేదు మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఈ చేసామని కానీ చెప్పుకునేదానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళది ఏమీ లేదు కాబట్టి బ్రహ్మనాయుడు గారిని ఒక భూతంలాగా చూపిద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ప్రజలందరికీ తెలుసు. నేను ఎప్పుడు 24 అవర్స్ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాను. నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రజలతోటే ఉంటున్నాను. నేనేంటో ప్రజలకు తెలుసు. అంటే మీకు ఒక ఏమంటారు, ఇంత చేస్తున్నాను, ఇంత అభివృద్ధి చేస్తున్నాను, ఎప్పుడు లేని విధంగా వినుకొండ ప్రజలకు త్రాగునీటి అందిస్తున్నాను, కావాలని చెప్పి ఈ విధంగా బురద జల్లటం ఆరోపణలు చేస్తుంటే ఒక ఫీలింగ్, ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కానీ
ఒక ఫీలింగ్ ఎప్పుడు అనిపించలేదా? అంటే నేను ఒకటే అనుకుంటానండి, మనం చేస్తుంది మంచి పని, మనం మంచి పని చేస్తున్నాం, ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంటే నేను సాటిస్ఫై అవుతున్నాను. ఎవరో ఏదో మాట్లాడారని వాళ్ళ కోసం నేను నేను ఇలా చేశారంటే అలా అనుకునే వాళ్ళు ఒకరో ఇద్దరు వాళ్ళు అనుకుంటారు, ఇబ్బందులు పడ్డవాళ్ళు అనుకుంటారు, ప్రజల ఆస్తులను తీసుకొని ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు నన్ను మాట్లాడతారు. అంతేగాని ప్రజలు హ్యాపీగా మంచిగా జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. కానీ నాకే అలా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. అంటే ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను, ఖచ్చితంగా చెప్పిన మాట చేస్తాను, ఒక ముక్కుసూటితనం బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర ఎక్కువగా కనబడుతుంది. అంటే దీనికంటూ పాలిటిక్స్లో ఎవరైనా రోల్ మోడల్ అంటూ ఎవరైనా ఉన్నారా మీకు? నేను ఒక్కటే చెప్తాను, నేను పాలిటిక్స్ అని లేకపోతే పాలిటిక్స్లో ఇలా మనం మరో విధంగా రాణించాలని అలా నేను ఎప్పుడు అనుకోను. ప్రజలు మనకి ఇచ్చిన అవకాశం, మంచి మెజారిటీ ఇచ్చారు, ఎవరికి ఇవ్వాల. ఈ నియోజకవర్గం తయారైనాక అంత మెజారిటీ ఎవరికి రాలేదు. వాళ్ళకి మంచి చేయాలి, ఆ ఎమ్మెల్యేనే ఆ అధికారాన్ని నా కుటుంబానికి కానీ నాకు కానీ ఎక్కడ కూడా ఆ ఎమ్మెల్యే పదవిని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇచ్చిన వాళ్ళ అధికారాన్ని ప్రజల కోసమే, పూర్తి స్థాయిలో ప్రజల కోసమే ఆ అధికారాన్ని ఉపయోగించాను, ప్రజల కోసమే పనిచేశాను. నేను ఎప్పుడు కూడా తప్పు చేయను కాబట్టి, తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి భయపడను. ఈ రాజకీయాల్లోకి వచ్చినాక ఈ పాలిటిక్స్ కోసం ఏదో ఎదుటి వాళ్ళ కుటుంబాలని ఇబ్బంది పెట్టాలి, మరో విధంగా కక్షలు తీర్చుకోవాలి అనే ఆలోచన నాకైతే ఉండదు. మంచి కోసం ప్రయత్నం చేయాలి, మంచి జరగాలి. మా వినుకొండ ప్రాంతం, మేము పుట్టి పెరిగిన మా ప్రాంతానికి ఒక అభివృద్ధి జరగాలి. ఒక మంచి ఒక పట్టణం, వినుకొండ పట్టణం ఇవాళ శరవేగంగా అభివృద్ధి చెందే వాటిల్లో మా పట్టణం ఉంది. ఇది నేను కోరుకుంది, అది నేను అనుకున్నది. దాదాపుగా 60-70% నేను పూర్తి చేసుకోగలిగాను. ఇంకొక అవకాశం ప్రజలు ఇస్తే ఆ 30% కూడా పూర్తి చేయగలనని, ఒక మంచి పట్టణంగా, ఒక మంచి అన్ని వనరులు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజల అవకాశం ఇచ్చి చేయాలని నేను ప్రజలను కోరుకుంటున్నానే కానీ నా కోసం కానీ. నేను ఎమ్మెల్యే అంటే చాలామంది ఎంజాయ్ చేయడం అనుకున్నారు. ఎమ్మెల్యే అంటే ప్రజల అవసరాలు తెలుసుకోవటం, ప్రజల సమస్యలను పరిష్కారం చేయటం, ప్రజలకి ఏం కావాలో అని తెలుసుకోవటం, అవన్నీ మనం సమకూర్చటం, వాటన్నిటినీ మనం చట్టసభల్లో మాట్లాడుకొని అవన్నీ ఏదన్నా ఉంటే అవన్నీ ఇవాళ అగ్రహార భూములు లాంటివి ఉన్నాయి, అవన్నీ కూడా ఆ సమస్య మీద నేను దాదాపుగా 5-6 సార్లు అసెంబ్లీలో మాట్లాడి వాటన్నిటికి కూడా ఒక రేవుకు తీసుకురావటం జరిగింది. ఇది కదా సాటిస్ఫాక్షను, ఇది కదా ఎమ్మెల్యే అంటే. అంతేగాని ఎమ్మెల్యే అంటే వాళ్ళ చుట్టాలకో, వాళ్ళ స్నేహితులకో, వాళ్ళ కులపోలకో, వాళ్ళ సొంత మనుషులకో, వాళ్ళ కార్యకర్తకో మొత్తం దోపిడీ చేసి పెట్టడం కాదు. మంచి చేయటం కోసం మనం ఒక శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాం. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. రేపొద్దుటగా ఆ తర్వాతకి ఓటుగా గురించి కాదు ఆలోచించాల్సింది. ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేశాం, ప్రజలకి మంచి జరిగిందా లేదా, నా వల్ల ప్రజలకి ఈ మంచి చేశాను, నేను ఎప్పుడు గర్వపడే విధంగా ప్రజలకి మంచి చేశానని నా మనసు, నా సాటిస్ఫాక్షన్ కోసం ఇవన్నీ కూడా నేను చేసుకున్నాను. ఇంకా వైసీపీ ప్రభుత్వానికి వస్తే సంక్షేమ పథకాలు, ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించి వినుకొండ నియోజకవర్గంలోనే ఎంతవరకు అమలైన పరిస్థితి ఉంది? ప్రస్తుతం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా కనబడుతుంది? ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇచ్చామండి. అర్హత ఉన్న ప్రతి వారికి, ఆయన వైసీపీయా, ఆయన తెలుగుదేశమా, ఆయన మరో పార్టీ, మనకు ఓటు వేయలేదా అన్నది ఎక్కడా చూడాలి. ఎవరైనా అర్హత ఉంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా డిసైడ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డికి మనం ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది, ఈ రాష్ట్ర పేదరికాన్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయగలిగినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు,
ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఈ పేదల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నాడు అని ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారండి. ఓట్లు వేయటానికి ఫ్యాను గుర్తుకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన చూస్తే అలాంటి నాయకుడు కావాలని ఈ ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుందని స్పష్టంగా కనపడుతుంది. అంటే మరో విమర్శ కూడా ఉంది, సంక్షేమాన్ని అభివృద్ధిగా వైసీపీ చూపిస్తుంది అనేది కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చాలా కరెక్ట్ ప్రశ్న వేశారండి మీరు. అభివృద్ధి అంటే ప్రజలు అన్ని విధాల వాళ్ళ పేదరికాన్ని ఒక స్టేజ్కి తీసుకురావడం ఒకటైతే, అభివృద్ధి అంటే ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి ఒక గ్రామ పరిపాలనా కేంద్రం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటరు, గోడౌన్స్. మరి ఆ గ్రామంలో మా ఊర్లో ఉంది 1,50,00,000 పెట్టి స్కూలు మోడల్గా తయారు చేయటం. ఇలా ప్రతి స్కూళ్ళు బందిల దొడ్డిల్లాగా ఉంటే వాటన్నిటిని డెవలప్ చేయటం. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇవి అభివృద్ధే కాదా? కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తున్నటువంటి అభివృద్ధి కళ్ళ ముందు కనపడతా ఉంది, కనిపిస్తున్నటువంటి సంక్షేమం కనిపిస్తూ ఉంది. నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్గా పార్లమెంట్లో ఒక ఎంపీ వేసిన క్వశ్చన్కి ఆన్సర్గా ఆన్లైన్ పేమెంట్ చేసినటువంటి 4 లక్షల కోట్లు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్తే, దాన్ని రిజర్వ్ బ్యాంక్ చైర్పర్సన్ కూడా ఎస్ 100% జరిగింది అని సర్టిఫై చేశాడు. అది అందరికీ తెలిసిందే కదా. మరి ఇంతకంటే అభివృద్ధి అంటే ఏంటి? గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభివృద్ధి అని చెప్పినటువంటి వాళ్ళు ఏం చెప్పారు? నీరు, చెట్టు, మట్టి, జన్మభూమి కమిటీ. ఇవాళ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, దానికి సంబంధించిన సిబ్బంది, దానికి సంబంధించిన ఆ సిబ్బందికి ప్రజలకి మధ్య వారధి లాంటి వాలంటీర్స్, ఒక వ్యవస్థను మార్పు తీసుకొచ్చినటువంటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతూ ఉన్నాను. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతూ ఉన్నాను. అభివృద్ధి అంటే ఏంటి? నీరు చెట్టు గుంత తీసాం, మొక్క కొన్నాం, మొక్క నాటాం, మొక్కకు నీళ్లు పోసాం అని చెప్పి ఏమి అక్కడ మొక్క ఉండదు, నీరు ఉండదు, చెట్టు ఉండదు, మట్టి ఉండదు. డబ్బులు డ్రా చేసుకున్నారే ఎంపీలు, మంత్రులు, మరి ముఖ్యమంత్రితో సహా దోపిడీ కొనసాగించినటువంటి గత పాలకులు, తెలుగుదేశం పాలకులు ఇవాళ మాది అభివృద్ధి అని చెప్తే ఏంటి వాళ్ళ అభివృద్ధి అని నేను అడుగుతూ ఉన్నాను. రోడ్డు అంటే మేము రోడ్లే లేదా? ఏ రోడ్డు బాగలేదు. అన్ని రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ ఒక ప్రక్రియ, అవి జరుగుతూ ఉంటాయి. ఇవాళ 100 పడకల హాస్పిటల్, ఒక పల్నాడు జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ. మరి మేము ఘాట్ రోడ్డు వేస్తే అది అభివృద్ధి కాదా? స్టేడియం నిర్మాణం చేస్తే అభివృద్ధి కాదా? గుండ్లకమ్మ మీద 2 బ్రిడ్జిలు నిర్మాణం చేస్తున్నాం, అది అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఇవన్నీ కాదా అని అడుగుతూ ఉన్నాను. అభివృద్ధి చేసాం ఒకవైపు సంక్షేమం చేశాం, రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోయినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా 2019లోని మొత్తం నర్సాపేట పార్లమెంట్లోని అన్ని సీట్లు వైసీపీ గెలవడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మీ ఎంపీఏ మీ ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, మరోపక్క అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది ప్రచారం? ప్రజల నుంచి ఆదరణ ఉంది? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? ఎంపీ అనే ఆయన మాకు గతంలో ఇక్కడ చేసిన ఆయనకు ఒకటి చెప్పాలండి. ఆయన ఇక్కడ ఎవరికి ఒక బూత్ ఖర్చులు కూడా ₹1 ఇచ్చారు గడు. ఆయన గ్రాంట్ ₹1 ఇచ్చారు గడు. ఈ నియోజకవర్గానికి ₹1 ఎవరికన్నా పిల్లికి భిక్షం పెట్టారు గడు. ఆయన సొంత డబ్బులైనా పిల్లికి భిక్షం పెట్టారు గడు. ఆయన చేసేదల్లా ప్రతి నియోజకవర్గంలో గ్రూప్ వైజ్యం తయారు చేస్తూ ఉంటాడు. ఆయన చేసే దాంట్లో ఎవరన్నా ఇదిగో ఈ ₹10 మా కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఈ కుటుంబానికి ఒక 50,000 ఇచ్చాడు, ఆ కుటుంబానికి ఏదో ఇబ్బంది జరిగింది ఒక 10,000 ఇచ్చాడు అన్న దాఖలాలు ఎక్కడన్నా ఉంటే చూపించమనండి. ఆయన కానీ వాళ్ళ అయ్య కానీ ఎప్పుడు వాళ్ళ చరిత్రలో అట్లా తినే చేతులు అట్లా ఎదిరించి కూడా ఎరగరు. ఎందుకు మీకు ఎంపీ లావు కృష్ణదేవరాయలకి మీకు గ్యాప్ ఎందుకు వచ్చింది? అస్సలు గ్యాపే లేదండి, అస్సలు గ్యాపే లేదు. అతను పూర్తి స్థాయిలో ఇక్కడ గెలిచాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు గెలిపించారు. ₹1 ఖర్చు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు.
చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి చేయాలి. ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనిచేస్తుంటాడు. గెలిచిన మరుసటి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే, వాళ్ళ జెండా వాళ్ళకే పనిచేస్తారు. కానీ మాకు, మా కార్యకర్తలకి, మా నాయకులకి కానీ ఎక్కడ ఏది సహాయం చేసిన పరిస్థితి లేదు. అది ఇష్టానికి ఫిర్యాదు చేశారా మీరేనా? చేశాను కాబట్టే ఇవన్నీ కూడా. అవన్నీ ఆయన రావటమే చేసినటువంటిది. తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంటే ఆ పార్టీలో గెలవాలి. ఈ పార్టీ వాళ్ళ ప్రేమ అభిమానంతో, వాళ్ళ ఓట్లతో గెలిచినటువంటి ఆయన ఇలా చేస్తే ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. కాబట్టి నేను అన్నీ తెలిసిన పెద్ద మేధావిని, నా అంత తెలివి కల్లోడు లేడు, నేను హిస్టరీ అని చెప్తాడు ఆయన. ఆయనకు అంత వయసులోనే అంత హిస్టరీ ఉంటే ఉండేది. నీకు చదువుకున్నావు, మేము కాదన్నా, మా పిల్లలు కూడా చదువుకున్నారు. మేము ఆనాడు చదువుకోలేదు. చదువుకోకపోయినా నాకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, నాకు డైరీ ఇండస్ట్రీ ఉంది, ఫీడ్ ఇండస్ట్రీ ఉంది, ఆయిల్ ఇండస్ట్రీ ఉంది. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా తిరుమల డైరీని మేనేజింగ్ డైరెక్టర్గా నేను చేశాను. నువ్వు మీ అయ్య చేస్తే నువ్వు వచ్చావు. నువ్వే మేధావిని అనుకుంటే ఎలా కుదిరిద్ది? నువ్వు మేధావిని అందరు గ్రూపులు చేసి అందరిని ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేసింది ఆయనే. ఇక్కడే కాదండి, అక్కడ కూడా అదే చేస్తారు ఆయన. ఆయన అనుకుంటాడు అసలు ఈ రాష్ట్రానికి నేనే ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అని కూడా అనుకుంటాడు అనమాట. అలాంటి వ్యక్తి ఆ కృష్ణదేవరాయలు అనే వ్యక్తి. ఆయన ఎవరినో చెబుతున్నాడు. ఆయన గర్వం, ఆయనకు అహంకారం, ఆయనకు డబ్బులు ఉన్నాయి. ఆయన దగ్గర కంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి? మా దగ్గర ఏమి లేదు. మా కష్టాన్ని, మా చెమటే మాది. డబ్బుంది ఆయన దగ్గర. వాళ్ళ అయ్యి సంపాదించాడు. ఆయన ఇవాళ నేను పెద్ద ఇదని ఆయన గర్వపడుతున్నాడు. గర్వం ఈ దెబ్బతో పూర్తి స్థాయిలో బాగా దురద తీరే సమయం దగ్గరకు వచ్చింది. ఏం ఇబ్బంది లేదు. ఎలా ఉంది? ఈ పార్లమెంట్లో ఎన్ని సీట్లు వైసీపీ గెలిచే అవకాశం ఉన్నాయి? ఇన్ని కాదండి, అన్నీ మేమే గెలుస్తాం. అన్నీ మేమే గెలుస్తాం. ఎంపీ మేమే గెలుస్తాం. ఎక్కడ కూడా సందేహం లేదు. ఎందుకంటే ఆ పార్టీలో ఒకటారేమన్నా గెలిచేయం. కానీ లావు శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళని ఆయన తీసుకున్నారు కాబట్టి ఆయన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి అవకాశం ఉంది. మాకు ఆయన పోయాడు కాబట్టే ఏడన్నా ఒకటి అర జారిపోయేది ఉన్నా గెలుస్తున్నాం. అనిల్ కుమార్ యాదవ్ రాబట్టే ఇంకా కొంత మాకు యాడ్ అయింది. దీని కాన్ఫిడెన్స్ అంటారా, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా? అంటే పూర్తి స్థాయిలో మీ నమ్మకమా? మా నమ్మకం కాదు. వాస్తవంగా మీరు ఒకటి చూడండి. నేను 200 రోజులు గడప గడపకు తిరిగాను. ఎంపీ గారు వచ్చారని ఆయన మీద ఆశలు పెట్టుకొని ఆయన మీద నేను గెలుస్తానని నేను అనుకోను. ఇప్పుడు నేను క్షేత్రస్థాయిలో నా పని నేను రోజువారీ, ఈ రోజుకి ప్రజల మధ్యనే ఉంటాను, రోజువారీ ఉంటాను. నేను అమరావతితో మీ గుంటూరు ఎప్పుడన్నా చూసావా? ఏదన్నా వస్తే, ఏదన్నా అకేషనల్ ఏదైనా ప్రోగ్రాం ఉంటే తప్ప నేను నియోజకవర్గం దాటి నేను ఎక్కడికి వెళ్ళను. అసెంబ్లీకి వెళ్తాను, అవసరమైనప్పుడు సెక్రటరియట్కి ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి వీలైనంతవరకు ఫోన్లతోటే పనులు చేయించుకుంటాను. ప్రజల మధ్యలో ఉంటున్నాం. అందువల్లనే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్సే, వాస్తవాలే, 100% వాస్తవం ఇది. మీరు ఏదో 10 మందిని అడిగామని ఏదో సర్వేలు చేసేయి అవన్నీ నేను సర్వే కూడా చేపాను. నాకంటే పెద్ద సర్వే లేదు. నేను ప్రతి గ్రామం వెళ్తాను, ప్రతి గ్రామం రోజువారీ గ్రామాల్లోనే ఉంటాను. నాకు సర్వే అవసరం ఏంటి? నాకు అన్నీ ఆ గ్రామస్తులే చెప్తుంటారు, ఎవరు ఏంటి అనేది తెలియపరుస్తుంటారు, తెలుసుకుంటుంటాం. కానీ ఖచ్చితంగా వైసీపీకి గడప గడప కార్యక్రమం ఎంతవరకు పూర్తి స్థాయిలో గెలుపోటల మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అంటే గడప గడప అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ప్రభుత్వ అధికారులతో పోయి తెలుసుకోగలుగుతున్నాం. ఎంతో కొంత పరిష్కారం చేయగలుగుతున్నాం. అది ఎంతో కొంత ప్లస్సే కానీ మైనస్ కాదుగా. ఇప్పుడు మనం ఎవరి కాడికైనా ప్రజల కాడికి వెళ్ళి ప్రజల సమస్యల్లో ఒక అంగవైకల్యంతో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళకి పెన్షన్ రావట్లేదు, ఆ కుటుంబానికి ఆఫీసర్లకు చెప్పి వెంటనే మనం ఇప్పించగలిగాం అనుకో, అది ప్లస్సేగా. ప్రజలకు మంచి జరుగుతుందిగా. ప్రజలకు మంచి జరగడానికేగా. ఎక్కడన్నా రెవెన్యూ సమస్య ఉన్నా ఆ స్పాట్లో ఎంఆర్ఓ ఉంటాడు, అది చేసి పెడతాం. అయితే చెడు మట్టికి జరగదు, మంచి జరిగిద్ది ఎంతో కొంత. అది గెలుపు మీద ప్రభావం ఉండదా అన్నది అది సపరేటు.
అది మనకి మంచి ప్రజల్లో ఉండటం అనేది ప్రజాప్రతినిధికి అది చాలా పెద్ద అసెట్. ఇంకొకటి కూటమి అంటూ కూడా 3 పార్టీలు వస్తున్నాయి. ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నా సరే 2 పార్టీలు సపోర్ట్ చేస్తుంది. ఈ కూటమి ప్రభావం వినుకొండ నియోజకవర్గంలో ఉంటుందా? కూటమి అనే దాంట్లో అది ఎక్కడ ఆ ప్రభావం అనేది మాకైతే కనిపించట్లేదు. వాళ్ళందరూ కలిశారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు ఆ ఉన్న కాస్త కూడా పోగొట్టుకున్నాడని మేము అనుకుంటున్నాం. ఆయన సింగిల్గా పోటీ చేస్తే ఏమన్నా కాస్త నిలబడేవాడేమో, కానీ వీళ్ళందరూ 3 పెత్తనాలు అయ్యేవరకు ఇప్పుడు ఇక్కడ బీజేపీ బలపరిచిన అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు అని చెప్తారు, బీజేపీ బలపరిచిన ఆంజనేయులని ఈ బజార్లో చెబుతారు. ఆ బజార్లో పోయినాక మళ్ళా అక్కడ ఈ కండ తీసి జనసేన కండ వేస్తారు. జనసేన అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు అంటాడు. మళ్ళీ అవతలకి వెళ్ళేవరకు అక్కడ తెలుగుదేశం జెండా అవసరమైంది. ఈ 2 జెండాలు అవతల పడేసి ఆ తెలుగుదేశం జెండా కనపడే విధంగా వేసుకొని చెప్తాడు. అప్పుడు మనం తెలుగుదేశం పార్టీ, మనం అన్ని విధాల మీ అందరికి మంచి జరిగిద్ది, బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు వాడుకొని కరేపాకులాగా తీసేసేదే కానీ మీరెందుకు బాధపడుతున్నారు, వాళ్ళు కలిస్తే మీకేంటి, వాళ్ళకి మనం ఎందుకు పనిచేస్తాం, ఆ బీజేపీ మనకు సంబంధం ఏంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు కలిసినందువల్ల మాకు ఎటువంటి మంచే జరిగింది కానీ చెడు మటుకు జరగదు. బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి చాలా క్లారిటీగా చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, మీరేంటయ్యా ఈరోజు ఉంటారు, మేము ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం, నువ్వెవరయ్యా ఇవాళ వచ్చేదో నువ్వేదో చెప్తున్నావు ఉండో అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధి వాళ్ళు బలపరిచినానని చెప్పుకునే ఆయన వాళ్ళకి పర్సనల్గా పోయి అది చెప్తుండు. దానివల్ల వాళ్ళు కూడా తెలుసుకోలేకుండా ఉండరు కదా. అందువల్ల ఎవరు చేయరు, ఎవరికి వాళ్ళే ఉంటారు, అందరూ అన్ని విధాలా వదిలేస్తారు. పూర్తి స్థాయిలో వాళ్ళు ఓటమి పాలు చెందటం జరిగింది. సో చివరిగా రాబోయే ఎన్నికల్లోని బొల్లా బ్రహ్మనాయుడిని ఎందుకు వినుకొండ ఓటర్లు గెలిపించాలి, గెలిస్తే మీరు చేయాల్సిన ఇంకా అభివృద్ధి పనులు ఏమున్నాయి? ప్రజలకి నేను మంచి చేశాను, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ టెండర్ అయిపోయింది, ఇవన్నీ పని మొదలవుంది. అదేవిధంగా వాటిని పూర్తి చేయాలి. అదేవిధంగా 2 గుల్లకం మీద బ్రిడ్జీలు టెండర్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% కాడికి నిధులు ఇవ్వటం జరిగింది, 30 కోట్లు. అవి కూడా పని జరుగుతూ ఉంది, అవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ గిరి ప్రదర్శన రోడ్డు కూడా సగం వేసాం, ఇంకా సగం వేయాల్సి ఉంది. పైన రామలింగేశ్వర స్వామి మందిరం కూడా సగం కట్టాం, ఇంకా సగం కట్టాల్సి ఉంది. అదేవిధంగా వరిగపుడిసెల అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చుకున్నాం. అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చుకుంటే నేను ఇక్కడ మా ఎంపీగా గతంలో ఉన్నాయన నేను తెచ్చానని చెప్తాడు. ఏ ప్రభుత్వంలో నువ్వు గెలిచావు, ఏ ప్రభుత్వం తెచ్చింది అనేది చెప్పాలి. మా ప్రభుత్వంలో మా ఓటరు మా గెలిపితే గెలిచిన నువ్వు, మేము వరిగపుడిసెల అనుమతులు తెచ్చావని ఆయన చెప్తాడు. అనుమతులు తెచ్చింది నువ్వు కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి ఆ కమిటీకి చైర్పర్సన్గా అయోధ్య రామరెడ్డిని వేసి దాని మీద ఎక్కువ అవగాహన ఉంది. ఈ పరివాహన శాఖకు సంబంధించినటువంటిది కానీ, ఈ అటవీ శాఖకు సంబంధించిన పర్మిషన్లు కానీ, ఈ టైగర్ ఫారెస్ట్ సంబంధించిన కానీ ఇవన్నీ ఆయన కమిటీలో వేశారు. కమిటీలో వేసి ముఖ్యమంత్రి గారు ఈ వరిగపుడిసెలకి పూర్తి స్థాయిలో ఆయన ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేశాడు. ఇవన్నీ పూర్తి చేయాలి. ఇదే కాకుండా ఇంకా కూడా వినుకొండకి గురుకుల మైనార్టీ పాఠశాల కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. 20 ఎకరాలు మున్సిపాలిటీకి ఇచ్చాం. అది షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం పర్మిషన్స్ అన్నీ తయారైనాక వీళ్ళు కోర్టులో వేశారు, కోర్టులో వాళ్ళు ఓడిపోయారు. అవన్నీ ఈలోపు కోడ్ వచ్చింది, అవి చేయాలి. వినుకొండ కొండపైన 273 అడుగుల గాలిగోపురం నిర్మాణం చేయాలి. అక్కడి నుంచి చూస్తే దుర్గమ్మ టెంపుల్ కనపడే విధంగా లెన్స్ పెడితే దుర్గమ్మ టెంపుల్ కనపడుద్ది, అది కూడా అంతా ప్లాన్ చేశాం. అటు పరోట వైపు చూస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ కనపడుద్ది. ఈ హైట్ నుంచి ఆ 273 అడుగుల్లో లిఫ్ట్ పెట్టి వెళ్తాం. ఆ లెన్స్ పెడితే అవి కనిపించే విధంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది.
డ్రింకింగ్ వాటర్ కూడా ఇంకా కొంత పైపు లైన్లు వేస్తా ఉన్నాం. అవి కూడా కోర్టులో వేశారు వీళ్ళు. అవి కూడా కోర్టులోంచి ఇంకా క్లియరెన్స్ రాలా, కొంత పైపు లైన్ వేయటం జరిగింది. ఇవన్నీ వేస్తే మేము తెచ్చిన పైపు లైన్ నేను తెచ్చాను, ఈయన వేయలేదని చెప్తాడు. టిట్కో ఇల్లు ఇతను ఏం కట్టకపోతే నేను కట్టించాను. ఇవన్నీ పూర్తి చేసి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. ఇవన్నీ చెయ్యాలి. అదే కాకుండా మొత్తం బొల్లాపల్లికి కూడా వరగపుడిసెల పూర్తి స్థాయిలో పని జరిగి అయిపోతే ఇవన్నీ నా బాధ్యతలు, ఇవన్నీ నేను చెయ్యాలని ఇంకొక అవకాశం ప్రజల్ని నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలు నా అవసరం ఉందనుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను చేస్తానని నా మీద నమ్మకం ఉంది. నాకు అవకాశం ఇస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. నమస్కారం. ఇది వినుకొండ ప్రజలు ప్రధానంగా వినుకొండలోని సంవత్సరాల కొద్దీ పూర్తిగా పక్కన పెట్టిన త్రాగునీరుకు సంబంధించి డెవలప్మెంట్ చేయడంతో పాటు రానున్న రోజుల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తుంది. ప్రధానంగా వైసీపీ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ఆదరణ కనబడుతుంది. ఇది వైసీపీకి సంబంధించి ప్రధానంగా వినుకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు గారు చెప్తున్నారు.